أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هو الذي أنزل عليك الكتاب منه آيات محكمات هن أم الكتاب وأخر متشابهات فأما الذين في قلوبهم زيغ فيتبعون ما تشابه منه ابتغاء الفتنة وابتغاء تأويله وما يعلم تأويله إلا الله والراسخون في العلم ويقولون آمنا به كل من عند ربنا وما يذكر إلا أولو الألباب. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దిన యజమాని సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం, మనందరి దైవం అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 7 నుండి 9 వాక్యాల అరబ్బీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. ఇంతకు ముందు వాక్యాలలో దైవం సెలవిస్తున్నాడు, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరిస్తారో, అంటే దేవుని యొక్క ఆజ్ఞ మేర కాకుండా, దేవుని యొక్క శాసనం మేర కాకుండా, దేవుని యొక్క ధర్మశాస్త్రం మేర కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు ఎవరైతే జీవితం గడుపుతారో, మరి తాము స్వయంగా చేసుకున్నటువంటి విధానాల ఆధారంగా కానివ్వండి, చట్టాల ఆధారంగా కానివ్వండి, ఎవరైతే జీవితం కొనసాగిస్తారో హెచ్చరికను చేస్తున్నాడు. అటువంటి వారికి కఠిన శిక్ష పడడం ఖాయము. అది పరలోకంలో, ప్రపంచంలో కూడా ఏ మాత్రం కూడా శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. మనం చూస్తున్నాం ఈ రోజున మానవాళి ఈ విధంగా ఎందుకు అశాంతిలో కూరుకుపోయి ఉన్నది అంటే స్వయం నిర్మితమైనటువంటి విధానాలను అనుసరించడమే. ఎందుకంటే మనిషి, అతని జ్ఞానము బలహీనంగా ఉంటుంది. స్వతహాగా మనిషి బలహీనుడు కాబట్టి అతను తన బలహీనమైనటువంటి జ్ఞానంతో చేసుకున్నటువంటి విధానాలు, పద్ధతులు, చట్టాలు ఇవన్నీ కూడా బలహీనంగానే ఉంటాయి. అవి ఎంత మాత్రం కూడా అతనికి శాంతిని ఇవ్వలేవు, ప్రశాంతతని ఇవ్వలేవు, సౌభాగ్యాన్ని ఇవ్వలేవు. ఏది ఇవ్వగలదు? కేవలము దేవుని యొక్క ఆజ్ఞ మాత్రమే. ఇక ఈ విషయం స్పష్టం చేసిన తర్వాత ఇక్కడ దైవం ఇంకొక మాటను చెప్తున్నాడు. అదేమిటంటే, హువల్లజీ యుసవ్విరుకుం ఫిల్ అర్హాం కైఫ యషా ఇన్నల్లాహ లా యఖ్ఫా అలైహి షైయున్ ఫిల్ అర్జ్ వలా ఫిస్ సమా. భూమి ఆకాశాలలో ఏ వస్తువు కూడా ఆయనకు గోప్యంగా లేదు. చాలా సూక్ష్మ ద్రష్ట. ఆయన గురించి మనము అనేక సందర్భాల్లో తెలుసుకుని ఉన్నాము. ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా గమనించేవాడు, లెక్క తీసుకునేవాడు. మీ మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దేది ఆయనే కదా. చూడండి, చాలా చక్కటి మాటను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. మరి మాతృగర్భంలో బిడ్డ రూపుదిద్దుకుంటూ ఉంటాడు, బిందువు రూపంలో పడతాడు. ఆ తర్వాత చిన్న రక్తపు గడ్డ రూపంలో, తర్వాత ఆ గడ్డకు మాంసాన్ని తొడుగుతాడు, ఎముకలు వస్తాయి, ఒక పరిపూర్ణమైనటువంటి ఆకారంతో బయటకు వస్తాడు. 9 నెలల పాటు ఆ కర్మాగారంలో మనిషి రూపుదిద్దుకుంటాడు. మరి తన గర్భంలోనే పెరుగుతున్నటువంటి ఆ బిడ్డను గురించి ఆ తల్లికి కూడా తెలియదు. ఏ విధంగా ఉంటాడో, బయటకు వచ్చాక ఏ విధంగా ఉంటాడో, లోపల ఏం జరుగుతుందో ఆ తల్లికి ఏమాత్రం కూడా తెలియదు, తండ్రికి అసలే తెలియదు. చూడండి,
మనకు తెలియకుండానే మన అంటే తల్లికి తెలియకుండానే తల్లి గర్భంలో ఆ బిడ్డకు ఒక రూపాన్ని ఎవరు ఇస్తున్నారని దైవం ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. తన ఇష్టానుసారం తీర్చిదిద్దుతాడు. ఏ విధంగా ఉండాలి మరి? తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఏ విధంగా ఉండాలి మరి? ఆయన తన ఇష్టం వచ్చినట్లు తీర్చిదిద్దుతాడు. మరి తల్లి తండ్రి ప్రార్థిస్తుంటారు, చక్కటిని బిడ్డను ప్రసాదించు, చక్కటి బిడ్డను ప్రసాదించు దైవమా అని చెప్పేసి. తీరా ఆ చక్కటి బిడ్డను దైవం ప్రసాదించగానే ఏం చేస్తారు? ఆ దైవానికి సాటి కల్పించడం మొదలు పెడతారు. పలానా ఆయన ద్వారానే ఈ బిడ్డ పుట్టాడు అని, పలానా దగ్గరికి వెళ్ళడం కారణంగానే ఈ బిడ్డ పుట్టాడు అని మరి దైవానికి సాటి కల్పించడం మొదలు పెడతారు. ఒకవేళ తల్లి గర్భాలలో ఆ బిడ్డ సరైనటువంటి ఆకారాన్ని రూపుదిద్దుకోలేదనుకోండి, మనం చూస్తుంటాము వికృతంగా పుట్టే శిశువులను మనం చూస్తుంటాము. ఈ విధంగా చేస్తే అడిగేవాడు ఎవడైనా ఉన్నాడా సోదరులారా? చూడండి, ఏమి కూడా చేయలేరు. ఎంత పెద్దటి డాక్టర్ అయినా కూడా ఏమి కూడా చేయలేడు. బిడ్డ బయటకు వచ్చిన తర్వాతనే అతనికి తెలుస్తుంది ఏం జరుగుతుందో ఏమిటో అనేది. ఈ విధంగా మాతృగర్భాలలో మన రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దుతున్నది కేవలం ఆయనను మాత్రమే. మరి ఆ మహాశక్తిశాలి మహావివేకి అయిన ఆయన తప్ప, ఆ అల్లాహ్ తప్ప, ఆ సర్వేశ్వరుడు తప్ప మీకు మరొక దేవుడు లేడు అని దైవము చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేసిన వాడు ఆ దైవమే. ఏ దైవమైతే మీ మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దుతున్నాడు, మరి అందమైనటువంటి రూపాన్ని ఇస్తున్నాడు దైవం. చూడండి, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ అనే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఎంతో అందమైనటువంటి ఆకారంతో బయటకు తీస్తాడు. మరి ఈ విధంగా ఒక మాంసపు గడ్డకు అందమైనటువంటి ఆకారాన్ని దైవము ఇచ్చి బయటకు తీస్తాడు. మనకు అనిపిస్తుంటుంది, ఒకవేళ మనిషి ఈ విధంగా కాకుండా మరొక విధంగా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందని చెప్పేసి. ఉదాహరణకు చూడండి, 2 చేతుల స్థానంలో 3 చేతులు ఉన్నాయనుకోండి, ఎంత అసహ్యంగా కనబడుతుంటుంది. ఈ విధంగా సోదరులారా, మనిషిని ఎంతో అందమైనటువంటి ఆకారాన్ని దైవం ప్రసాదించాడు. ఇంతటి చక్కటి ఆకారము మరి ఇతర జీవజాలాలకు ఏమాత్రం కూడా ఉండదు. ఇంతటి చక్కటి ఆకారాన్ని దైవం ప్రసాదించిన తర్వాత మనిషి ఏం చేయాలి? ఆ దైవాన్ని, తనకు ఇంతటి చక్కటి రూపాన్ని ఇచ్చినటువంటి ఆ దైవాన్ని మరి మనిషి స్తుతించాలి, స్తోత్రాలు చేయాలి. కానీ మనిషి గర్వపోతుంటాడు తన ఆకారాన్ని చూసి. ప్రత్యేకంగా స్త్రీలు తమ ఆకారాలను, తమ యొక్క అందాలను చూసి గర్వపడుతూ ఉంటారు. వాస్తవానికి అది వారి చేతుల్లో ఏమి కూడా లేదు కదా. ఇంకా చూడండి, అందవికారంగా ఉన్నవారిని చూసి మనం అసహించుకుంటుంటాం. ఆ విధంగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు అని చెప్పేసి. సోదరులారా, ఒకరి యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి మనం ఎంత మాత్రం కూడా వేలిపెట్టి చూపకూడదు. ఎందుకంటే ఆ సౌందర్యం అనేది ఎవరి చేతుల్లో కూడా లేదు, తల్లిదండ్రుల చేతుల్లో కూడా లేదు. మనము అప్పుడప్పుడు వింటుంటాము, తల్లిదండ్రుల కారణంగానే ఎంత అందంగా పుట్టాము అని చెప్పేసి. వాళ్ళ చేతిలో కూడా ఏమీ లేదు సోదరులారా. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క బాహ్య స్వరూపాన్ని చూసి మనం ఎంత మాత్రం కూడా వాళ్ళను కించపరచడం కానివ్వండి, వాళ్లకు మనము లోపాలతోటి పిలవడం కానివ్వండి, ఎంత మాత్రం కూడా చేయకూడదు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు ఒక సందర్భంలో, మీరు చెడ్డ పేర్లతోటి పిలుచుకోకండి. పలానా వాడు కుంటివాడని, పలానా వాడు నల్లగా ఉన్నాడని. ఈ విధంగా మనము చాలా అత్యంత సహజంగా మనిషిలో ఉన్నటువంటి ఆ శారీరక లోపాలను బట్టి మనం పేర్లు పెట్టి పిలుస్తుంటాం. వాడ్రా, ఆడు, కుంటోడ్రా, గుడ్డోడ్రా అని చెప్పేసి. సోదరులారా, దైవం చెప్తున్నాడు, ఈ విధంగా మీరు మీ సోదరులను, మీ సాటి మానవులను చెడ్డ పేర్లతోటి ఎంత మాత్రం కూడా పిలవకండి. పైగా శారీరక లోపాలను బట్టి మనం ఎంత మాత్రం కూడా పిలవకూడదు సోదరులారా. ఎందుకంటే ఎవరి చేతుల్లో కూడా లేదు ఆ అందము అనేది. ఆయన ప్రసాదించింది ఆ విధంగా వస్తుంది తప్పించి తల్లిదండ్రుల చేతిలో కానీ అతని చేతిలో కానీ ఏమీ కూడా లేదు. మరి అతని చేతిలో ఏది కూడా లేనప్పుడు ఒక స్త్రీ తన అందాన్ని, తన అందచందనను గురించి ఏ విధంగా గర్వపడుతుంది? కాబట్టి సోదరులారా, దైవం చెప్తున్నాడు, అందమైనటువంటి మీ ఆకారాన్ని కేవలము 2-3 దినాలలో కుళ్ళిపోయేలా కూడా ఆయన చేస్తాడు. చూడండి, ఒక్కసారి బొందు నుండి ప్రాణం పోగానే వెంటనే ఎంతటి అందమైనటువంటి ఆకారం ఉన్నా కూడా వెంటనే తీసుకెళ్లి శ్మశానంలో పూడ్చి చేయడం కానీ కాల్చేయడం కానీ చేస్తారు. అరే, ఎంత అందంగా ఉన్నాడు కదా, ఒక 4 రోజులు పెట్టుకుందామని చెప్పేసి ఎవరైనా భావిస్తారా?
కాబట్టి సోదరులారా, అందమైనటువంటి ఈ ఆకారము ఏమైపోతుంది? 3 రోజులకి చిక్కి శల్యమై కుళ్ళిపోయి మరి ఆ విధంగా భయంకరంగా మారుతుంది. మరి చూడ్డానికి కూడా ఎవరు కూడా భయపడిపోయి దూరంగా పారిపోతుంటారు. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడికి పోయింది అందమైన ఆకారము? స్త్రీ తన అందాన్ని గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటుంటుంది. మిస్ ఇండియాలోని మిస్ వరల్డ్ అని చెప్పేసి మనం చూస్తుంటాం. ప్రపంచానికి అందగత్తే, భారతదేశానికి అందగత్తే. ఏమైపోతుంది? 3 రోజుల్లో అందమంతా కూడా కుళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. సోదరులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ విధంగా దైవము తన ఇష్టానుసారం తీర్చిదిద్దుతాడు. అయితే మనము ఆ యొక్క శక్తిని, ఆ దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క వివేకాన్ని గురించి మనం ఆలోచించాలి. కాబట్టి ఆ వివేకము, ఆ వివేకి, ఆ మహాశక్తిశాలి అయినటువంటి దైవుని యొక్క ఆ కారుణ్యమే ఇదంతా కూడా. ఆ తర్వాత ఇంకొక మాటను ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఈ గ్రంథంలో 2 రకాల వాక్యాలు ఉన్నవి. 2 రకాల వాక్యాల్లో ఒకటి ఏమిటంటే ముహకమాత్, అంటే స్పష్టమైనటువంటి వాక్యాలు ఉంటాయి. ఇక రెండవది ముతషాబిహాత్, కొన్ని అస్పష్టమైనటువంటి వాక్యాలు కూడా ఉంటాయి. చూడండి, అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు, ఈ ఖురాన్లో 2 రకాల వాక్యాలు మీకు కనబడతాయి. ఒకటి స్పష్టమైనటువంటి వాక్యాలు ఉంటాయి, 2 అస్పష్టమైనటువంటి వాక్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అదేమిటండి, దైవ గ్రంథం అంటున్నారు, అందరికీ అర్థం కావాలి అంటున్నారు, మరి అస్పష్టంగా ఉన్నట్టయితే మేము ఎలా అర్థం చేసుకోగలమండి అన్న ప్రశ్న వస్తుంది. చూడాలరా, అస్పష్టమైనటువంటి వాక్యాలు అర్థం కాలేదు కాబట్టి ఈ దేవుని గ్రంథము మరి తన లక్ష్యాన్ని నిర్వర్తించలేదు అని ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. ఎందుకంటే స్పష్టమైనటువంటి వాక్యాలతోనే దైవము మానవాళికి కావలసినటువంటి మార్గదర్శకత్వాన్ని ఆయన ఇచ్చేశాడు. ఇక ఈ అస్పష్టమైనటువంటి వాక్యాల యొక్క అర్థం ఏమిటంటే, అవి కూడా మీరు విశ్వసించాలి, మీరు నిజమైనటువంటి దేవుని విశ్వాసులే అయితే. ఇక ఉదాహరణ చెప్తాను చూడండి. అస్పష్టం అంటే ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది. అదేమిటంటే, ఉదాహరణ చూడండి, దేవుని యొక్క స్వరూపం మనకు తెలియదు, అది ఏ విధంగా ఉంటుందో, అయినా కూడా దానిని విశ్వసించాలి. ఇక దేవుని యొక్క దైవదూతలు అస్పష్టం, మనకు తెలియదు ఎలాగుంటారో ఏమిటో అని, అయినా కూడా మనం విశ్వసించాలి. ఇక స్వర్గము, నరకము మనం ఎవరు కూడా చూసొచ్చింది లేదు, అయినప్పటికీ కూడా అవి ఉన్నాయి అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇక మరణానంతర జీవితాన్ని ఇంతవరకు ఎవరు కూడా చూసి వచ్చింది లేదు, అయినప్పటికీ కూడా అవి ఉన్నాయని విశ్వసించాలి. ఇవి అస్పష్టమైనటువంటి వాక్యాలు. ఇదేంటండి, మరణానంతర జీవితం గురించి ఖురాన్ చెప్తుంది, ఎక్కడున్నదండి అని చెప్పేసి మనం ప్రశ్నించామనుకోండి. కాబట్టి ఈ విధంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మరి వాటికి సమాధానము ఈ ప్రపంచంలో మనకు దొరకవు, మరణం తర్వాతే మనకు తెలుస్తాయి. అయినప్పటికీ కూడా ఉన్నాయి అని విశ్వసించడము విశ్వాస యొక్క ప్రధానమైనటువంటి గుణం అన్నమాట. నేను అనేక సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది, మన కంటికి కనబడినటువంటి అనేక విషయాలను మనము నమ్ముతుంటాం. మరి అటువంటి విషయాల్లోనే ఇవి కూడా. దైవం మనకు కనబడకపోయినా మనం విశ్వసించాలి, స్వర్గ నరకాలు మనకు కనబడకపోయినా అవి ఉన్నాయి అని. మరణానంతర జీవితం కూడా మనకు కనబడలేదు కాబట్టి అది లేదు అని ఎంత మాత్రం కూడా మనం తిరస్కరించకూడదు. మన చుట్టూ దైవదూతలు ఉన్నారు, మనము చేసే ప్రతి పని నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనకు కనబడకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు అని మనం విశ్వసించాలి. కాబట్టి ఇవన్నీ కూడా అస్పష్టమైనటువంటి వాక్యాలు. ఇక మొదటివి స్పష్టమైనటువంటి వాక్యాలు మనకు కనబడుతుంటాయి. దేవుడు ఒక్కడే అనేది అత్యంత స్పష్టమైనటువంటి వాక్యం. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏ విధంగా మనం చెప్తామండి దేవుడు ఒక్కడేనని అన్న ప్రశ్న వస్తుంది. అనేక నిదర్శనాలను కళ్ళ ముందు రోజు దైవం మనకు చూపిస్తున్నాడు. అనేక మంది దైవాలు ఉన్నట్లయితే మానవులందరూ ఒకే విధంగా ఈ విధంగా ఉన్నారు. మనం ప్రశ్నించుకోవాలి. మరి ఈ విధంగా ఈ సృష్టి అంతా కూడా ఇంత క్రమబద్ధంగా ఈ విధంగా నడుస్తుంది. చూడండి, నవంబర్ 1వ తేదీ రాగానే చలి ఏ విధంగా ప్రారంభమైపోయిందో చూడండి మనకు. మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? నవంబర్ నెలలోనే చలిగా ఎందుకు ఉంటుంది? మే నెలలో ఎందుకు అంత గట్టిగా ఎండలు కాస్తున్నాయి? ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ సృష్టి ఎంత క్రమబద్ధంగా నడుస్తుంది కాబట్టి ఈ విధంగా జరుగుతున్నాయి. మరి నడిపేవాడు ఒక్కడు కాకుండా 3, 4, 3 కోట్ల మంది ఉన్నారనుకోండి, ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా దైవం ఒక్కడే అన్న సత్యము మన కళ్ళ ముందు అనేక నిదర్శనాల రూపంలో కనబడుతూ ఉంటుంది. అయితే మనం వాటిని గురించి ఆలోచన చేయము.
ఎందుకంటే అది మనకు సంబంధం కాదు అని మనం భావిస్తుంటాం. జరుగుతుంది కదా మనకెందుకులే, ఈ విధంగా ఏ మాత్రం కూడా మనిషి ఆలోచన చెయ్యడు. ఎందుకంటే అతని బుర్ర నిండా రకరకాల ఆలోచనలు. దేవుని గురించి ఆలోచించడానికి ఆ బుర్రలో అతనికి ఎంత మాత్రం స్థానం లేదు. తనకు పనికిరానటువంటి ఏ మాత్రం కూడా ఉపయోగకరం కానటువంటి అనేక విషయాలు అతని బుర్రలో నిండిపోయాయి. పేపర్లో చదువుతుంటాడు, రకరకాల న్యూస్ల గురించి అతని బుర్రంతా నిండిపోతుంటుంది. ప్రపంచాన్ని గురించి ఆలోచించేస్తుంటాడు, మరి రాజకీయాల గురించి, సినిమాల గురించి. ఇక అతని బుర్రలో ఎక్కడ స్థానం ఉంటుంది? కాబట్టి దైవం అనే విషయము అతనికి సంబంధం కానటువంటి విషయం అన్నమాట. ముసలోళ్ళకి, 60-70 సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళకి ఈ విధంగా రేపో మాపో కాటికి కాళ్ళు చాపుకొని పడుకుంటారు చూడండి. ఈ విధంగా వాళ్ళకి అవసరమైనటువంటి విధానం కానీ ఈ దైవం అనేది మనకెందుకు, అప్పుడే ముసలితనం వచ్చిన తర్వాత చూసుకుందాం, ఈ విధమైనటువంటి భావజాలం మనది. కాబట్టి దైవం అనే విషయము మనకు ఎవరికి కూడా అర్థం కాకుండా అయిపోయింది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, యవ్వనంలో చేసే ఆరాధనే నిజమైనటువంటి ఆరాధన. యవ్వనంలో చేసే ఆరాధనను దైవం ఎంతగానో ప్రేమిస్తాడు, ఎంతగానో ఇష్టపడతాడు. కాబట్టి చేష్టలు ఉడికిపోయి ముసలితనం వచ్చేసిన తర్వాత మనం ఏం ఆరాధన చేయగలము? నమాజు చేయగలడు అతను? నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి. కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు చేసే ఆరాధనే నిజమైనటువంటి ఆరాధన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ఒక సందర్భంలో, మరి దైవం తన సింహాసనం కింద 7 చోటును ప్రసాదిస్తాడు. ఆ 7 ఒకడు ఎవరంటే తన యవ్వనాన్ని దైవుని ఆరాధనలో మరి గడిపినవాడు. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన జవసత్వాలు ఉడిగిపోయిన తర్వాత చేసే ఆరాధన కాదు సోదరులారా. మన యవ్వనంలో ఉన్నప్పుడే ఈ ఆకర్షణీయమైనటువంటి ప్రపంచానికి లోనవ్వకుండా మనలను మనం కాపాడుకుంటూ మన మనోకాంక్షల దాస్యాన్ని వీడి దేవుని దాసం వైపునకు మన యవ్వనాన్ని మరల్చడం అనేది నిజమైనటువంటి ఆరాధన. కాబట్టి నేను మన యవ్వనస్తులకు, అంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కానివ్వండి, అద్భుతమైనటువంటి ఆ శక్తి సామర్థ్యాలను దేవుని వైపునకు మరల్చండి. దేవుని ఆరాధనను మీరు గడపండి. ఈ ప్రాపంచిక మాయ నుండి, ఈ శైతాను మాయ నుండి, ఈ ప్రాపంచిక తలుగు బెలుగుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అది కేవలము దేవుని యొక్క విశ్వాసము, ఆరాధనతోనే మరి సాధ్యమవుతుంది. ఆ తర్వాత సోదరులారా, మరి స్పష్టమైనటువంటి వాక్యాలు, కొన్ని అస్పష్టమైనటువంటి వాక్యాలు ఉంటాయి. అయితే వక్రబుద్ధి కల వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఈ అస్పష్టమైనటువంటి వాక్యాలు వెంటపడి దానికి రకరకాల అర్థాలను తొడిగి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూడండి దైవం ఏ విధంగా చెప్తున్నాడు. స్పష్టమైనటువంటి వాక్యాలు ఇక్కడ కనబడుతున్నాయి, దేవుడు ఒక్కడే అన్న విషయం. కానీ అస్పష్టమైనటువంటి వాక్యాల్లో వెళ్తుంటాడు. దేవుడు ఒక్కడు కాదండి, ముగ్గురండి, 3 కోట్ల మంది అండి, ఈ విధంగా ఉంటుందండి, ఆ విధంగా ఉంటుందండి. ఒకవైపు స్పష్టమైనటువంటి వాక్యాలు కనబడుతున్నాయి, దేవుడు ఒక్కడే అని అన్ని గ్రంథాల్లో బోధిస్తుంది. అన్ని గ్రంథాలు కూడా ఈ సత్యాన్ని గురించి బోధిస్తున్నాయి. ఏకేశ్వర ఉపాసనను గురించి, ఒకే దేవుని ఆరాధనను గురించి మాత్రమే బోధిస్తున్నాయి. చూడండి, వేదాలను పరిశీలించండి, భగవద్గీతను పరిశీలించండి, బైబిల్ గ్రంథాలను పరిశీలించండి. దేవుడు 2 చెప్తుందా, 3 చెప్తుందా? దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయి. కానీ ఇంత స్పష్టంగా ఇంత సత్యము ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా మనలో ఎంతమంది ఈ సత్యాన్ని నమ్మి దాన్ని ఆచరిస్తున్నారు? సోదరులను ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని మీ మనస్సును తట్టి లేపి ఆలోచన చేయండి. సోదరులు, సోదరిమణులు, ఎందుకు ఈ సత్యాన్ని మనము మన జీవితంలో అనుసరించడం కోసము ఎందుకు భయపడుతున్నాము? మనం ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాము? సోదరులు చూడండి, ఇంత స్పష్టమైనటువంటి సందేశము ఉన్నప్పటికీ కూడా దానిని పక్కన పెట్టి అస్పష్టమైనటువంటి విషయాల వెంట కొంతమంది పడుతుంటారు. మరి రకరకాల అర్థాలను తొడిగి ప్రయత్నాలు చేస్తుంటారు. తద్వారా మార్గదర్శకత్వం లభిస్తుందా వాళ్ళకు? ఎంత మాత్రం కూడా కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కూలు లా ఇలాహ ఇల్లల్లాహు తుఫ్లిహూన్, మీరు దేవుడు ఒక్కడేనండి, సాఫల్యాన్ని పొందుతారు. మిమ్మల్ని స్వర్గానికి తీసుకుని వెళ్ళేది అది, స్వర్గం యొక్క తాళం చెవి దేవుడు ఒక్కడే అన్న ఆ మాట, ఆ కలిమ. కాబట్టి దైవం ఒక్కడే అన్న ఆ యొక్క సిద్ధాంతాన్ని, ఆ సత్యాన్ని మనం అనుసరించినట్లయితే అది మనల్ని సాఫల్యానికి తీసుకుని వెళ్తుంది. మరి అస్పష్టమైనటువంటి మనకు అర్థం కానటువంటి విషయాల వెంటపడి మరి నిజమైనటువంటి ఆ దేవుని ఏకత్వాన్ని మనము తిరస్కరిస్తున్నాము ఈ రోజున. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశము చాలా స్పష్టమైనటువంటి అంశం వచ్చింది. అదేమిటంటే
మన మాతృగర్భాల్లో దైవము తన ఇష్టానుసారాన్ని మన రూపాలను తీర్చిదిద్దుతాడు. కానీ అదే రూపాన్ని భయంకరమైనటువంటి నీచమైనటువంటి రూపంగా కూడా ఆయన మార్చేస్తాడు. కాబట్టి ఆ సృష్టికర్త, మరి సృష్టికర్తల్లో కల్లా గొప్ప సృష్టికర్త ఆయన. మరి ఆ సృష్టికర్తను మాత్రమే మనం ఆరాధించాలి. ఆ సృష్టికర్తను అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తారు. కాబట్టి సోదరులారా, దైవము అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా సత్యాన్ని గ్రహించే బుద్ధిని, సత్యాన్ని ప్రేమించే తత్వాన్ని, సత్యాన్ని అనుసరించే ఆ ధైర్యాన్ని ప్రసాదించుగాక. వాకిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.